ఏపీ రాజకీయాలు ఇక ముందు కూడా అలాగే కొనసాగుతాయా? కూటమి అగ్రనేతలు అనుకున్నట్టుగా వైసీపీకి ఛాన్స్ ఇవ్వరా అంటే అవుననే అంటున్నారు. కూటమి బృందం పక్క రాష్ట్రంలో సినీ హీరో సీఎం అయిన వైనం చుట్టూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోక తప్పదు. తన నిర్ణయాలపై వస్తున్న విమర్శలకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనం ముందుకొచ్చి కుండ బద్దలు కొట్టేశారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్నింటిని త్యాగం చేయక తప్పదంటూ తన్ను తాను సమర్థించుకుంటూ జన సైన్యానికి ఉద్బోధించారు. ఆంధ్ర తమిళ రాజకీయాలకు సరిపోల్చొద్దంటూ చెబుతూనే తన విధానం ఇంతే అన్నట్టుగా స్పష్టం చేసేసుకున్నారు. పార్టీ విధానాల్లో పదవులు ముఖ్యం కాదంటూ రాష్ట్ర ప్రయోజనాలే శాశ్వతమంటున్నారు. మరోమారు నాటి వైసీపీ ప్రభుత్వ విధానాలు గుర్తుకు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆంధ్రాలో పవన్ మున్ముందు ఏం చేయబోతున్నారు? సీఎం పదవిని సొంతంగా చేపడతారా, లేక చంద్రబాబుకు మద్దతిస్తూనే లోకేష్ నా పదవిపై కూర్చోబెడతారా? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో పలు సందర్భాల్లో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ మాటలు వేరు, ఇటీవల మనసు విప్పి ఉటంకించిన సందర్భం వేరంటూ విశ్లేషకులు లోతుగా ఆలోచించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఆయన ప్రసంగం సాగిందని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఓ కీలక సమావేశం డిప్యూటీ సీఎం అంతర్మథనమేంటో అభిమానులు జనసైనికులకు పూర్తిగా అర్థమై ఉంటుంది అనుకోవచ్చు. వాస్తవానికి తమిళనాట ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి పవర్ స్టార్ పై నిశితమైన చాలా విశ్లేషణలు వస్తున్నాయి. పనిగట్టుకుని చాలా మంది ట్రోల్స్ చేసేస్తున్నారు. ఇక రాజకీయ బద్ధ విరోధులు కొందరు విజయ్ దళపతిని కీర్తిస్తూ అంబరాన్ని ఎక్కిస్తున్నారు. దీన్ని పవన్ సైన్యం జీర్ణించుకోలేకపోతోంది. డిప్యూటీ సీఎం కు ఈ రగడ కాస్త చెవిలో జోరీగలా మారిపోయింది. దీన్ని ఏదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనంటూ ఓ నిర్ణయానికి వచ్చారు. సంస్థాగతంగా పార్టీ బృందంతో కలిసి ఓ నిర్ణయానికి వచ్చిన జననేత మనసులోని మాటను నేతలు, అభిమానులు ముందే విపులీకరించారు. 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఐసీయూలో ఉన్న రోగిలా మారిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ రాష్ట్ర విధ్వంసానికి గురి చేస్తున్న అలాంటి సమయంలో ఒంటరిగా పోటీ చేసి ప్రయోగాలు చేయడం ఎందుకనే తాను కూటమితో జతకట్టానంటూ చెప్పుకొచ్చారు. సొంతంగా పోటీ చేసి ఓట్లు చీల్చడం కంటే పెద్ద పార్టీతో కలిసి నడవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చానంటూ వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం, బీజేపీతో కలిసి కూటమి కట్టామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు ఏర్పడి అధికారానికి వచ్చిన ఉదాహరణల్ని చూపిస్తూ జనసేన కూడా అలాగే చేసి ఉండాల్సిందనే విమర్శలను ఆయన తిరస్కరించారు. రాష్ట్ర ప్రయోజనం ముందు, వ్యక్తిగత ఆశయాలు తర్వాత అనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టంగా అర్థమయ్యేట్టు విడమర్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఆంధ్రవని భవిష్యత్తు కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని జనసేనని చెప్పడం ఆలోచించదగ్గ విషయం. ముఖ్యమంత్రి కావాలనే ఆశతో తాను పార్టీ పెట్టలేదంటూ మరోమారు స్పష్టంగా ఆయన చెప్పేశారు. ఇక్కడ ఉన్నత పదవులు ముఖ్యం కాదని, సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలము అన్నది అసలు లక్ష్యమంటూ తన భావోద్వేగాన్ని మరోమారు చాటుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే జనసేన రాజకీయ తత్వం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పండితులు పలు రకాల విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఆయన లౌక్యంతో పాటు లక్ష్యం కూడా జనసైనికులతో పాటు జనానికి బాగా అర్థమై ఉంటుంది. ప్రస్తుతం సాగుతున్న పాలిటిక్స్ లో ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తారు. అయితే పవన్ అలా కాదంటూ ఇలాగే ఉంటూ రాష్ట్రాన్ని కాపాడుకుందామని సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన లక్ష్యం సమాజ మార్పుతో పాటు సరికొత్త నాయకత్వ నిర్మాణమేనని మరోసారి వెల్లడైంది. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఆంధ్ర పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవంటూ పవన్ వివరించారు. వాస్తవానికి తమిళనాడులో దశాబ్దాలుగా బలమైన ప్రాంతీయ పార్టీల రాజకీయ సంస్కృతి ఉందంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆంధ్ర కంటే అత్యధికంగా సినీ నాయకుల పట్ల ప్రత్యేక ఆదరణ ఉందని కూడా గుర్తు చేశారు. భిన్నమైన సామాజిక, రాజకీయ సమీకరణలు ఉన్నాయని వివరించడం విశేషం. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం రాజకీయంగా బాధ్యతారాహిత్యమవుతుందని పవన్ అభిప్రాయాన్ని వెల్లడించుకున్నారు. ఈ సందర్భంలోనే పవన్ తనకు 2019 అనుభవం ఒక గుణపాఠంగా మేల్కొల్పిందన్నారు. అదే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఆశించిన ఫలితాలు రాలేదు. తను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడించారన్న అంశాన్ని సైతం నిర్మోహమాటంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో భావోద్వేగంతో కాకుండా అనుభవంతో తీసుకున్న రాజకీయ నిర్ణయమని ఆయన తన మనోభావాలను నేతలతో పంచుకున్నారు.
వైసీపీ మళ్లీ వస్తే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందన్న బలమైన సంకేతాలను గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. పొరపాటున గనక వైసీపీ మళ్లీ అధికారానికి వచ్చి ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడేదని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించడం ఆయన వేదనకు మచ్చు తునక. తత్ఫలితంగానే కూటమి నిర్ణయాన్ని రాజకీయ లాభంగా కాకుండా రాష్ట్ర రక్షణగా పరిగణించి అధికారానికి రావడం జరిగిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం గమనార్హం. చంద్రబాబుతో అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉండకపోయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సమన్వయంతో పనిచేస్తున్నామని పవన్ చెప్పారు. అలాగే కూటమిలో విభేదాలు ఉండొచ్చు, కానీ అవి చాలా స్వల్పమేనన్న అభిప్రాయం ఆయన మాటలో ధ్వనించింది. ఇలాంటి పవన్ అభిప్రాయాలను బట్టి చూస్తే కూటమి స్వల్పకాలంగా కాకుండా దీర్ఘకాలం పాటు పనిచేసే లక్ష్యం కనిపిస్తోంది. అంతేకాదు కూటమి రాజకీయాల్లో సర్దుకుపోయే స్వభావం కూడా స్పష్టమవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మరీ ముఖ్యంగా లోకేష్ టీం యువనేతను సీఎం సీటుపై కూర్చోబెట్టాలని తెగ ఆరాటపడుతోంది. అదే సందర్భంలో నారావారితో పాటు నందమూరి కుటుంబాలు సైతం చంద్రబాబుకు ఆ పెద్ద పదవి వస్తే అంతే చాలన్న రీతిలో ముచ్చట సాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐక్యత రాగం, అలాగే నిన్న మొన్న కుండబద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్ మాటలు లోకేష్ పట్టాభిషేకానికి అడ్డంకి కాదన్నట్టుగా అంశం బోధపడింది. కూటమి పాలనపై ఎవరెన్ని విసుళ్లు విసిరినా మరో 15-20 ఏళ్ల పాటు కలిసి పనిచేస్తామన్నట్టు పవర్ స్టార్ మాటలు ధ్వనించాయి. ఇలాంటి సమయాన్ని అపరిచాణక్యులైన చంద్రబాబు ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకుల భావన. ఎవరెన్ని అనుకున్నా ఆ మాటలు పక్కన పెడితే కాగల కార్యం గంధర్వులు తీరుస్తున్నారన్నట్టుగా లోకేష్ పట్టాభిషేకానికి శుభగడియలు ఆసన్నమయ్యాయనే సంకేతాలైతే ఖచ్చితమవుతున్నాయని తెలుస్తోంది. ఇలాంటి సందర్భోచితమైన పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారి దుమారం రేపుతున్నాయి. ఓవైపు పార్టీ నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూనే కూటమిలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పవన్ చేసిన ప్రసంగం ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. పసుపు సైనికులు అనుకున్నట్టుగా యువనేత నారా లోకేష్ సీఎం కావడానికి పవన్ మాటలు ఊతమిస్తున్నాయా? ఏమో, ఏం జరిగినా జరగకపోయినా అది మున్ముందు రాజకీయ సంచలనమే అవుతుంది. అయి తీరుతుంది కూడా. ఎందుకంటే పవన్ అన్నట్టుగా ఆంధ్ర రాజకీయాలే వేరు కదా.